పరకామణి కేసులో తేలాల్సింది ఒకటే. రవికుమార్ అనేటటువంటి అతను డాలర్లతో దొరకటం, ఆ తర్వాత ఆ కేసుని రాజీ చేయటం. రాజీలో భాగంగా ఆస్తులన్నీ రాయించుకోవడం. బేసిక్‌గా చట్ట ప్రకారం అయితే దొంగతనం కేసులో ఫస్ట్ సారి దొరికినటువంటి సందర్భంలో అతనికి పెద్దగా శిక్ష పడదు. 15 రోజులో, నెల రోజులో శిక్ష ఉంటది. అదే సందర్భంలో ఆ కారణంగా అతను ఆల్రెడీ ఏళ్ల తరబడి దొంగతనం చేస్తున్నాడని చెప్పిన ఆ కేసుకి సంబంధించి ఫస్ట్ సారి దొరికింది ఇంతే కాబట్టి ఏం చేయలేరు. లేదు దాంట్లో సీరియస్‌గా తీసుకోవాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి దీంతోనే చేశాడు అన్నటువంటి విషయాన్ని ధృవీకరించి శిక్షింపజేయాలి. అప్పుడు ఒక 3 ఏళ్ళో, 4 ఏళ్ళో జైలు శిక్ష పడేది. అది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులని దోచుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయలేదు. ఆ కుటుంబం ఏదైతే ఆ జీఎం గారి ఆశ్రమం కుటుంబం అన్నది, అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాహ్మణ కుటుంబం అన్నటువంటి దాంతో వాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళ ఆస్తులన్నిటిని స్వామివారి పేరుకి రాయించారు. కానీ వ్యక్తులుగా ఏమన్నా రాయించుకున్నారా? ఇది ఇప్పుడు తేల్చాల్సిన సిఐడి. రాజీలో తప్పేమీ లేదు. ఎందుకంటే 15 రోజులు శిక్ష పడేదానికంటే దాదాపుగా వందల కోట్ల రూపాయలు అన్నట్టు. అట్ ద సేమ్ టైం భగవంతుడు వాళ్ళని ఇప్పుడు శిక్షించాడు. ఇప్పుడు ఆ కుటుంబం పరువు రోడ్డున పడింది. వాళ్ళ బంధువర్గాల్లో గాని, వాళ్ళ స్నేహితుల్లో గాని ఇప్పుడు రోడ్డున పడినట్టే. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలోనే మొత్తం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగింది ఏంటి అంటే అక్కడ శిక్షించేశాడు భగవంతుడు అక్కడ. ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఈ ఆస్తులు ఎవరన్నా వ్యక్తిగతంగా రాయించుకున్నారా? అది రాయించుకుంటే ఖచ్చితంగా క్రైమే. దేవుడిని మోసం చేసినట్టే. అలా కాకుండా జరిగి ఉంటే తప్పేమీ కాదు. ఇది ఏం తేలుస్తారనేది చూడాల్సింది.